హాయ్ గైస్ వెల్కమ్ టు దండోరా మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. నాకు నచ్చిన సినిమా. స్టోరీ అంతా ఊర్లో ఉండే సమస్యల కోసం, కులాల మధ్య ఉండే గొడవల కోసం అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది అనేది. మూవీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా నీట్గా అయితే లాక్కొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, దానికైతే అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ఆ సీన్ మాత్రం నాకు చెప్పాలని ఉంది భయ్య. ఏంటంటే మొత్తం సీన్ అయితే చెప్పను. కొడుకు మాట్లాడాల్సిన మాటలు దత్త తీసుకున్న కూతురు మాట్లాడుతుంది తండ్రి విషయంలో. అక్కడ బాగా కనెక్ట్ అయింది జనాలకి. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక కోర్ట్ సీన్ ఉంటది భయ్య. అది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే టెంపర్ మూవీ గుర్తుకొచ్చింది వెంటనే. ఎందుకంటే అక్కడ ఉండే సీన్స్ గానీ, ఎమోషన్స్ గానీ, చెప్పే డైలాగ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెంపర్ మూవీలో ఉన్నట్టే ఉంటాయి. ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరికందరూ బాగానే చేశారు భయ్య. మెయిన్ గా అయితే శివాజీ కోసం మాట్లాడతారు అందరూ. అంతలా ఉంటది ఇందులో శివాజీ క్యారెక్టర్ ఇంపాక్ట్. ఇందులో శివాజీ తర్వాత అంత ఇంపాక్ట్ అయిన క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఒకటి బిందు మాధవి, ఇంకోటి నవదీప్. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఈ మూవీకి స్టోరీ ఒక ఎత్తు అయితే యాక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే వెనకాల ప్లే అవుతున్న బీజిఎం అయితే చాలా నీట్ గా, క్లాసీగా, చాలా వెరైటీగా ఉంటది. సాంగ్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు కానీ ఉన్న 2-3 సాంగ్స్ కూడా స్టోరీతో అలా ట్రావెల్ అయిపోతూ ఉంటాయి అంతే. ఇంతవరకు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూసండి భయ్య. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా. నాకైతే చాలా నచ్చిన సినిమా. లాస్ట్ 20 మినిట్స్ మటుకు పీక్స్ లో తీసుకెళ్తాడు సినిమాని. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతేనే, లేకపోతే వద్దు. కానీ ఈ మూవీని మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి, అందరికీ నచ్చుతుంది.